గురువుగారు, భక్తి అంటే ఆడంబరాలు ప్రదర్శించడమా, మొక్కుబడులు చెల్లించడమా, కానుకలు వేయడమా? నిజానికి భగవంతుడు ఎలాంటి భక్తిని కోరుకుంటాడు? ఈ అన్నీ కాకుండా నేటి కాలంలో భక్తి మరొక విధంగా ప్రదర్శింపబడుతోంది అన్న పదాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆలయానికి వెళ్ళేవారు నగలు ధరిస్తారు, ఆడంబరమైన దుస్తులు ధరిస్తారు, మధ్యలో తమ నగలను సవరించుకుంటూ అందరూ తమను గమనిస్తున్నారా లేదా అంటూ ప్రదర్శనతో వ్యవహరిస్తారు. పరమాత్ముడు ఈ విధమైన భక్తిని అంగీకరించడు. పరమాత్ముడు గ్రహించేది, గమనించేది, అనుగ్రహాన్ని అందించేది మమకారం లేనటువంటి, ద్వంద్వాతీతమైన, అహంకారానికి దూరంగా ఉండేటటువంటి, మమకారం లేనటువంటి సాపేక్ష రూపంలో ఉండే భక్తి. ఇది నాకు కావాలి అనే సంకల్పంతో మనం వ్రతం చేస్తే, ఇది నాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో పూజ చేస్తే ఆ పూజను పరమాత్ముడు అంగీకరించడు. మనకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఎవరి ద్వారా పంపించాలో పరమాత్ముడికి తెలుసు. కనుక ఆడంబరాలకు తావివ్వకూడదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటూ భగవద్గీత వాక్యం. ఇందుకే ఈ కృష్ణ గీతను భగవద్గీత అన్నారు. భగవద్గీతలో సమస్త విషయాలు ఉన్నాయి. ఎంత భోజనం చేయాలో ఉంది, ఎవరికి భోజనాన్ని అందించాలో ఉంది, ఎలా అర్పించాలో ఉంది. అలాంటి ఈ గ్రంథంలో పరమాత్ముడైన ఆ కృష్ణుడు తనకు ఏది కావాలో కోరుకుంటూ అది కూడా వివరించడము ఉంది. నారదుడితో పరమాత్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి నారద భక్తి సూత్రాలు అనే గ్రంథంలో వివరింపబడినట్లుగా తన నివాస స్థానం ఎక్కడ, భక్తుల హృదయాలలో అని వివరిస్తూ ఆ భక్తుడు ఎవరు, ఏ విధమైన ఆడంబరాలు లేనివాడై ఉండాలి అంటూ తెలియజేస్తాడు. ఆడంబరాలు లేనటువంటిది, అప్పు చేసి ఏదో తీసుకువచ్చి సమర్పించినటువంటిది, మనఃపూర్వకంగా ఇచ్చినటువంటిది అయిన పదార్థాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని, సేవను, ఉపచారాన్ని మాత్రమే పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కుచేలుడు ఇచ్చిన అటుకులను ఆనందంతో స్వీకరించిన పరమాత్ముడు ఎవరో వెలిగించి ఆరిపోయిన దీపం, ఎవరో తీసుకువచ్చి పోసిన తైలం, ఎక్కడో వెలుగుతున్న మరి ఇంకెవరో వెలిగించిన ఆ దీపంలో ఉన్న జీవాజ్వల్యమానంగా ఆరిపోయే చివరి దశలో ఉన్న కొడిగట్టిపోతున్న ఆ జ్వాల, ఆహార పదార్థాల సంగ్రహించే నిమిత్తమే ఆలయంలోనికి వచ్చిన నిగమ శర్మ దీపం ఆరిపోవడంతో, కొండకు చేరడంతో తన దీపం కూడా ఆరిపోతున్నది అంటూ ఇక్కడ సూచ్యంగా గూఢంగా వివరింపబడిన సందర్భంలో ఈ దీపం కొండకు చేరింది, పదార్థం కనిపించడం లేదే అంటూ చివరి స్థితిలో ఉండే వేరొక దీపాన్ని తెచ్చి ఈ దీపాన్ని వెలిగించడంతో పరమాత్ముడు ప్రసన్నుడయ్యాడు. వెంటబడి తరిమిన భటులు నిగమశర్మ ప్రాణాలను దైహికంగా అంతం చేసినప్పటికీ అతడిని కైలాసం తీసుకుపోవడం కోసం శివభటులే ఆలయానికి విచ్చేశారు. కనుక పరమాత్ముడి నిర్ణయాన్ని మనం గమనించినట్లయితే ఆడంబరాలకు తావివ్వకూడదు, అట్టహాసాల జోలికి వెళ్ళకూడదు. తోచినంత ఇంత జ్ఞానాన్ని మనవారు ఎంత సూక్ష్మంగా తెలియజేశారు అంటే, కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పిస్తామా, దోచినంత అంటూ తెలియజేస్తారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకుంటే, పరమాత్ముడికి నివేదన సమర్పించడం రెండు విధాలు. ఒకటి, వండిన వంటకాలన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు. అన్నం గిన్నె, పప్పు గిన్నె, సాంబారు, రసం, పచ్చడి, గిన్నెల సమాహారం పరమాత్ముడి సన్నిధానంలో ఉంటుంది. అలా చేయకూడదు. ఒక పళ్ళెంలో నెయ్యి వేసి పదార్థాలని స్వల్పంగా వడ్డించి మళ్ళీ నెయ్యి వేసి మూత పెట్టి ఆ పళ్ళెంలో ఉండే పదార్థాలను పరమాత్మ సన్నిధానంలో ఉంచాలి. ఇది స్వీకరిస్తాడు ఆ పరమాత్ముడు. వండిన గిన్నెలు తెచ్చి పెడుతూ ఉంటారే, ఇది ఆడంబరం, చేయకూడదు. నివేదన చేసిన అనంతరం ఈ పళ్ళెంలో ఉండే పదార్థాలను తిరిగి ఆయా పదార్థాలలో కలిపి వాటిని అందరికీ ప్రసాదాలుగా వితరణ చేయాలి. కనుక వండిన ఆ గిన్నెలో ఉండే అన్నాన్ని అలాగే తింటామా? పళ్ళెంలో వడ్డించుకొని తింటాం కదా. మనం ఎలాగో పరమాత్ముడు అలాగే
ఆడంబరాలకు తావివ్వకూడదు, అతి పనికిరాదు అనే బోధన సూక్ష్మంగా ప్రాచీనులు ఇలా నివేదనతో ప్రారంభం చేసి భజనల వరకు తెలియజేశారు. భగవంతుడిని భయపెట్టే పూజలు మనం చేయకూడదు. ఈ లక్ష్యంగా ఆడంబరాలకు తావివ్వకుండా పరమాత్ముడిని సేవించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం.